కలలో శివుడు కనబడితే ఏమవుతుందో తెలుసా? భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఏ వ్యక్తి అయినా కలలు రావడం సహజం. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభప్రదమైనవిగా, మరికొన్ని అశుభమైనవిగా పరిగణించబడతాయి. కలలలో కనిపించే విషయాలు భవిష్యత్తుకు సంబంధించినవిగా పరిగణించబడతాయిగా. అయితే చాలాసార్లు మనం కలలో చూసే విషయాలను నిద్రలేవగానే మర్చిపోతుంటాం. కానీ కొన్ని కలల కోసం వాటితో సంబంధం ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి మనస్సు అశాంతిగా ఉంటుంది. మీ కలలో శివుడు కనిపించినా లేదా ఈశ్వరుడికి సంబంధించిన ఏదైనా మీ కలలో కనిపిస్తే దాని అర్థం ఏమిటో ఇక్కడ చూడండి. శివుడు, పార్వతి కలలో కలిసి కనిపించడం. కలలో శివుడు, పార్వతి తల్లి కలిసి కనిపిస్తే మీ అదృష్టం త్వరలో మారబోతోందని అర్థం. ఈ కల శుభాన్ని సూచిస్తుంది. కలల శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో మీరు కొన్ని శుభవార్తలను పొందబోతున్నారని అర్థం. పెళ్లికాని వ్యక్తికి కలలో శివపార్వతులు కనిపిస్తే అతను త్వరలో వివాహం చేసుకోవచ్చని అర్థం. కలలో శివాలయం చూడటం. కలలో శివాలయం చూడటం శుభ సంకేతం. దీని అర్థం మీ పెద్ద సమస్యకు పరిష్కారం రాబోతుంది. రాబోయే సమయం సానుకూలతతో నిండి ఉంటుంది. జీవితంలో ఆనందం వస్తుందని అర్థం. కలలో శివలింగం కనిపించడం. కలలో శివలింగాన్ని చూసినట్లయితే అది శుభ సంకేతం. దీని అర్థం మీరు మీ గత జన్మలో శివ భక్తుడిగా ఉండేవారు. మీ జీవితంలోని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఈ కల అర్థం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కెరీర్లో పురోగతి సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని ఈ కల సంకేతం. కలలో శివుడిని స్వయంగా చూడటం. శివుడు స్వయంగా మీ కలలో కనిపించి మీ ముందు నిలబడి ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఇది మీ జీవితంలో శుభం ప్రవేశించిందని, మంచి రోజులు ప్రారంభమయ్యాయని సూచిస్తుంది. ఈ కల మీ కోరికలు నెరవేరడాన్ని సూచిస్తుంది. మీరు ఇలాంటి కలను చూసినట్లయితే శివాలయానికి వెళ్లి పూజించాలి. కలలో మహాదేవుడి ఉగ్రరూపం. కలలో శివుడు ఉగ్రరూపంలో తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక అశుభ సంకేతం ఇస్తుంది. శివుని ఉగ్రరూపం ఆయన కోపాన్ని ప్రతిబింబిస్తుంది. కలలో త్రిశూలం లేదా డమరును చూడటం. కలలో త్రిశూలాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు. త్రిశూలం శక్తికి చిహ్నం. దీని అర్థం మీ జీవితంలోని కష్టాలు త్వరలో తొలగిపోతాయి. అన్ని కష్టాలు తొలగిపోతాయి. కలల శాస్త్రం ప్రకారం కలలో డమరును చూడటం కూడా శుభప్రదం.